హోలీ అంటేనే కలర్స్. ఇది అనాదిగా వస్తున్న భారతీయ పండుగ. అయితే వెస్టర్న్ కలర్స్ తో హోలీ స్వభావమే మారిపోయింది. కృత్రిమ రంగులు ఎంత బ్రైట్ఫుల్ గా కనిపిస్తాయో అంత చెడు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అయితే అక్కడ మాత్రం ఇప్పటికీ ప్రకృతి సిద్ధంగా దొరికే రంగులతోనే హోలీని జరుపుకుంటారు. అడవి తల్లి ఇచ్చిన పూలతో రంగులు తయారు చేసి హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. పూలతో ఎలా రంగులు తయారు చేస్తారో మనము ఒకసారి చూద్దాం. హోలీ రంగుల కేళి, హరివిల్లును నేలకు దించే కలర్ఫుల్ పండుగ. హోలీ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది మోదుగు పూలు. పల్లెల్లో మోదుగు పూలతో రంగుల తయారీ. వేసవి కాలంలో చెట్ల ఆకులు రాలిపోయి అటవీ ప్రాంతమంతా మోడుబారి వెలవెలబోతుంది. ఇదే సమయంలో మోదుగ పూలు విరగబూసి కాషాయ రంగుతో అందంగా కనువిందు చేస్తూ ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో మోదుగు పూలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఈ పూలు అందంగా కనిపించడమే కాదు, రంగుల తయారీలోనూ ఉపయోగపడతాయి. కాముని పౌర్ణమి, హోలీ పండుగలకు అడవి నుంచి తెచ్చిన గోగు పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేస్తూ ఉంటారు ఆదిలాబాద్ జిల్లా వాసులు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో, తండాల్లో మోదుగు పూలతో తయారు చేసిన రంగులతో హోలీ ఆడుతున్నారు. హోలీకి 2 రోజుల ముందు అటవీ ప్రాంతంలో దొరికే మోదుగ పూలను ఏరి తీసుకొస్తారు. అనంతరం వాటిని రోటిలో వేసి దంచుతారు. కొందరు కుండల్లో నీళ్లు పోసి ఉడకబెడతారు. ఆ నీటిని వడబోయడంతో కాషాయం రంగు తయారవుతుంది. ఇంకొందరు మోదుగ పూలను ఎండబెట్టి వాటిని పొడిలా చేసి నీటిలో ఉడకబెడతారు. తర్వాత వడబోసి సహజ సిద్ధమైన రంగు తయారు చేస్తారు మరికొందరు. ఈ రంగు కాస్త గట్టిగా కావాలని దాంట్లో కాస్త పిండి కలుపుకుని వాడడం ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తుంది. ఇలా మోదుగు పూలతో చేసిన రంగులను కాముడి పౌర్ణిమతో పాటు హోలీ రోజు ఒకరిపై ఒకరు చల్లుకుని సెలబ్రేట్ చేసుకుంటారు. హోలీ సందర్భంగా ఈ మోదుగు పూలతో ఇప్పటికి కూడా గిరిజన ప్రాంతాల వాళ్ళు ఈ మోదుగు పూలను దంచి నీళ్లు పోసి దాన్ని వడగట్టి చక్కటి రంగుగా వాడతారు. ఇప్పుడు ఈ రసాయన రంగుల కంటే ఈ మోదుగు పువ్వు చాలా శ్రేష్టమైనది. దీనివల్ల ఎటువంటి ప్రాణహాని కానీ ఎటువంటి నష్టం కానీ జరగదు. మోదుగు పూలతో సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులతో ఎలాంటి హాని ఉండదు. కానీ ప్రస్తుతం మార్కెట్లో దొరికే రసాయన రంగులతో చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే కళ్ళు, చెవులు, ముక్కుకి సంబంధించిన అనేక రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కెమికల్ కలర్స్ కి దూరంగా ఉండడమే మంచిదని హెచ్చరిస్తున్నారు. పురాతన కాలంలో పైసా ఖర్చు లేకుండా ఇలా గోగు పూలతో రంగులు తయారు చేసుకునేవారు. కానీ ఇప్పటి యువత రసాయనిక రంగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. రానున్న రోజుల్లో మోదుగు పూలతో రంగులు తయారు చేయవచ్చనే విషయాన్ని కూడా మర్చిపోయే అవకాశం లేకపోలేదు. నేటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో రంగుల తయారీకి గోగు పూలను మాత్రమే వాడుతున్నారు. మోదుగ చెట్టుకు మానవ మనుగడకు విడదీయలేని బంధం ఉంది. పండుగలకు, దేవుళ్లను పూజించడానికి అనేక విధాలుగా మోదుగ చెట్టు ఉపయోగపడుతుంది. మోదుగ ఆకులతో విస్తరాకులు తయారు చేస్తారు. చెట్టు వేర్లు, దాని నారతో తాళ్లు, వివిధ వస్తువులు తయారు చేస్తారు. మోదుగ పసరును ఆయుర్వేద మందుల తయారీలో ఉపయోగిస్తారు. మోదుగ కలపను హోమం కాల్చేటప్పుడు వాడుతారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక రకాలుగా మోదుగ చెట్లు ఉపయోగపడతాయి. బహుళ ప్రయోజనాలున్న మోదుగ చెట్టుతో పల్లెవాసులకు విడదీయలేని బంధం ఉంది. ఈ మోదుగ పూలు జనవరి నెల ఆరంభం నుంచి ఏప్రిల్ నెల ఆఖరు వరకు దొరుకుతాయి. ఈసారి ప్రతి ఒక్కరూ మోదుగ పూలతో చేసిన సహజ సిద్ధ రంగులతోనే హోలీని జరుపుకుంటారని ఆశిద్దాం.